Good morning, dear students. Government Degree and PG Arts and Commerce College Co-Education, Nagar Karnool District. My name is Y. Krishnaya, Department of Economics. ఈరోజు మనము చెప్పుకుని పోయేటువంటి అంశం వచ్చేసి BA థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి 6th సెమిస్టర్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి సిలబస్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటువంటి టాపిక్, వ్యాపార చెల్లింపుల శేషం. మరి ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి? ఈ చెల్లింపుల శేషంలో అసమతుల్యానికి కారణాలేంటి? మరి అసమతుల్యాన్ని తొలగించాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం. ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకుందాం, పరిచయం. మరి ఇందులో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అకౌంట్స్ ఆర్ an accounting record of all monetary transactions between a country and the rest of the world. These transactions include payments for the country's exports and imports of goods and services, financial capital, and financial transfers. A country has to deal with other countries in respect of three items: visible items, invisible items, capital transfers. Visible items, which includes all types of physical goods exported and imported. Invisible items, which includes all those services whose exports and imports not visible. For example, transport services, medical services, banking services, insurance services, etc. Next, capital transfers, which are concerned with capital receipts and capital payments. ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో ఒక దేశము ఇతర దేశాలకు చెల్లించిన మొత్తం చెల్లింపులని ఇతర దేశాల నుంచి ఆ దేశాలకి తరలి వచ్చినటువంటి మొత్తం రాబడిని తెలియజేస్తాయి. ఒక దేశం మిగతా ప్రపంచ దేశాలతో జరిపే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం లేదా విదేశీ వ్యాపారం అంటారు. ఈ విధంగా జరిగే ఆర్థిక వ్యవహారాలు ఒక నియమిత కాలంలో క్రమపద్ధతిగా వ్రాసే పట్టికని అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల శేషం అంటారు. ఇది జమా ఖర్చు, ఆదాయం వ్యయం రూపంలో ఉంటుంది. విదేశాల నుంచి రావలసిన మొత్తాలని ఆదాయంగాను, విదేశాలకి చెల్లించవలసినటువంటి మొత్తాలని ఖర్చుగాను వ్రాస్తాం. పోతే విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి? డెఫినేషన్, నిర్వచనం తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు Kindleberger, the balance of payments of country is a systematic record of all economic transactions between the residents of the
reporting country and residence of foreign countries during a given period of time. కిండల్బర్జర్ ఉద్దేశ ప్రకారము అంతర్జాతీయ వ్యాపారం అన్నప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు మరొక దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలకి సంబంధించినటువంటి జమా ఖర్చుల పట్టికని వ్యాపార చెల్లింపుల శేషం అంటారు. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే, ఒక దేశవాసులు ఎగుమతి చేసిన వస్తువులకి, అమ్మిన సేవలకి, అప్పుగా తీసుకున్న మూలధనానికి సంబంధించిన వసూలను, అలాగే వారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకి, కొన్న సేవలకి, అప్పుగా ఇచ్చిన మూలధనానికి సంబంధించిన చెల్లింపులన్నీ ఒక పద్ధతి ప్రకారం రాసే దాన్ని అంతర్జాతీయ చెల్లింపుల శేషం అంటారని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వచించింది. నెక్స్ట్ డబ్ల్యూఎన్ స్కామెల్ ఇచ్చినటువంటి నిర్వచనం, ఒక దేశం వారు ఇతర దేశాల వారితో ఒక నిర్ణీత కాలంలో జరిపే అన్ని రకాల ఆర్థిక వ్యవహారాలని ప్రతిబింబించే క్రమబద్ధమైన పట్టికని విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటారు. మరి ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల ఖాతాల్లో దేశానికి వచ్చే ఆదాయాలని జమవైపున రాస్తారు. ఒక దేశానికి ఆదాయాలు తమ వస్తువులని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల వస్తాయి. ఒక దేశానికి అయ్యే వ్యయాలని ఖర్చు వైపు రాస్తారు. దిగుమతుల వల్ల తమ ద్రవ్యం ఇతర దేశాలకి వెళ్తుంది. అందువల్ల ఎగుమతులను జమగాను, దిగుమతులను ఖర్చుగాను భావిస్తారు. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రస్తుత ఖాతా, రెండవది మూలధన ఖాతా అని చెప్పేసి. మరి ఇందులో ప్రస్తుత ఖాతా తీసుకున్నట్టయితే కరెంట్ అకౌంట్లో, మరి ఇందులో ఫస్ట్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే ఫీచర్స్. ఇట్ ఈస్ ఏ సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ one country and the rest of the world. It includes all transactions visible as well as invisible. It relates to a period of time. Generally, it is an annual statement. It adopts a double entry bookkeeping system. It has two sides, credit side and debit side. Receipts are recorded on the credit side and payments are on the debit side. పోతే కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో క్రెడిట్స్, డెబిట్స్ని మనం చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఈ ప్రస్తుత ఖాతాలో దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా అని చెప్పేసి రెండు భాగాలు ఉన్నాయి. కంటికి కనిపించే వస్తువులను, ఎగుమతులు, దిగుమతులు ఈ ఖాతాలోకి వస్తాయి. అంటే దృశ్య వస్తువులకు సంబంధించిన వ్యవహారాలని జమా ఖర్చు రూపంలో వ్రాయడాన్ని దృశ్య ఖాతా అంటారు. దీనిని విదేశీ వాణిజ్య శేషం, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఖాతాలో ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అనుకూల వాణిజ్య శేషం అంటారు. ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉంటే దాన్ని ప్రతికూల వాణిజ్య శేషం అంటారు. ఎగుమతులు, దిగుమతులు రెండు సమానంగా ఉంటే దాన్ని సమతుల్య వాణిజ్య శేషం అంటారు. తర్వాత ఈ అదృశ్య ఖాతాల్లో ఇన్విజిబుల్ అకౌంట్లో ఒక దేశము ఇతర దేశాలతో జరిపే వ్యాపారంలో కంటికి కనిపించినటువంటి అదృశ్య వస్తువులు ఉన్నట్లయితే వాటిని క్రమపద్ధతిలో వ్రాసేదాన్ని అదృశ్య ఖాతా అంటారు. ఇక్కడ కంటికి కనిపించినవి అంటే సేవలు, బ్యాంకింగ్, బీమా, వడ్డీ, సాంకేతిక పరిజ్ఞానం మొదలైనవి దృశ్య ఖాతా, అదృశ్య ఖాతాలను కలపగా వచ్చే దాన్ని మూలధన ఖాతాలో సర్దుబాటు చేస్తారు. మరి పోతే మూలధన ఖాతా,
మూలధన ఖాతా అంటే అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల సెషన్లో జరిగే వ్యవహారాలని మూలధన ఖాతాలో సవరిస్తారు. దీని ద్వారా ఆ దేశ విదేశీ వ్యాపారంలో స్థితిగతులు తెలుస్తాయి. దీనిలో ఆ దేశపు ఆదాయ స్థాయిని ప్రత్యక్షంగా ప్రభావితం చేయని ద్రవ్య సంబంధమైన వ్యవహారాలను పొందుపరుస్తారు. అంటే మూలధన ఖాతాలో దేశపు ద్రవ్యరూపమైన ఆస్తులలో లేదా సంపద రాస్తులలో కలిగే మార్పులని లేదా దేశపు ప్రస్తుత ఆదాయానికి సంబంధం లేకుండా భవిష్యత్తులో మార్పులు కలిగించే వ్యవహారాలని పొందుపరుస్తారు. మరి ఒక నియమిత కాలంలో లోబడని నిల్వలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈ ఖాతాలో చోటు చేసుకుంటాయి. అలాగే మన దేశస్తులు ఇతర దేశాల నుండి అంతర్జాతీయ సంస్థలతో చేసే దీర్ఘకాలిక ఆర్థిక వ్యవహారాలు ఈ ఖాతాలో ఉంటాయి. మూలధన ఖాతాలో ఇరువైపులా చూపించబడినటువంటి ప్రతిఫలహీన రాబడులను చెల్లింపులు చూపబడినవి. విదేశాల నుండి మనకి వచ్చి తిరిగి చెల్లించిన అవసరం లేనటువంటి బహుమతులు, విదేశాలలో ఉన్న మన పౌరులు వారి కుటుంబాలకు పంపించేటువంటి ఆదాయాలు, అత్యవసర పరిస్థితుల్లో వివిధ దేశాలు అంతర్జాతీయ సంస్థలు చేసే విరాళాలు మొదలైన రాబడులన్నీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మరి వీటిని రాబడులుగా చూపిస్తాం. మరి ఈ ఖాతాలో 3 రకాలుగా పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎగుమతులు లేదా ఆదాయాలు ఎక్కువగా ఉండి దిగుమతులు లేదా ఖర్చులు తక్కువగా ఉంటే దాన్ని అంతర్జాతీయ వ్యాపార అనుకూల శేషం అంటారు. ఎగుమతులు లేదా ఆదాయాలు తక్కువగా ఉండి దిగుమతులు లేదా వ్యయాలు ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని అంతర్జాతీయ వ్యాపార ప్రతికూల శేషం అంటారు. ఎగుమతులు దిగుమతులు సమానంగా ఉంటే దాన్ని సమతుల్య వ్యాపార శేషం అంటారు. మరి ఈ అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల శేషానికి సంబంధించినటువంటి ఒక నమూనా పట్టికని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్రెడిట్స్, డెబిట్స్. క్రెడిట్ సైడ్ అన్ని రిసీట్స్, డెబిట్ సైడ్ అంతా కూడా పేమెంట్స్ తీసుకున్నాం. క్రెడిట్ సైడ్ ఎక్స్పోర్ట్స్, గూడ్స్, సర్వీసెస్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. తర్వాత బారోయింగ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బై ఫారిన్ కంట్రీస్. అలాగే డెబిట్ సైడ్లో ఇంపోర్ట్స్, గూడ్స్, సర్వీసెస్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. లెండింగ్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫారిన్ కంట్రీస్. పోతే అఫీషియల్ సెటిల్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వచ్చేసి ఇంక్రీజ్ ఫారిన్ అఫీషియల్ హోల్డింగ్స్, ఇంక్రీజ్. డెబిట్ సైడ్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ అఫీషియల్ రిజర్వ్ ఆఫ్ గోల్డ్ అండ్ ఫారిన్ కరెన్సీస్, ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ అని చెప్పేసి ఈ పట్టికలో మనం గమనించవచ్చు. జమ వైపు అన్ని వస్తువుల యొక్క ఎగుమతులు, సేవల యొక్క ఎగుమతులు, బీమా, బ్యాంకింగ్, పర్యటన, సాంకేతిక పరిజ్ఞానం, వడ్డీలు, బదిలీ సంపాదన, బదిలీ చెల్లింపులు, కానుకలు మొదలైనవి. దీర్ఘకాలిక స్వల్పకాలిక అప్పులు తీసుకున్నవి. బంగారం, విదేశీ మారక నిల్వల్లో తరుగుదల, ప్రతిఫలహీన రాబడులు. ఇక ఈ ఖర్చు వైపు తీసుకున్నట్టయితే దృశ్య ఖాతాల్లో వస్తువుల యొక్క దిగుమతులు ఉంటాయి. అదృశ్య ఖాతాల్లో సేవల దిగుమతులు, బీమా, బ్యాంకింగ్, సాంకేతిక పరిజ్ఞానము, వడ్డీలు, బదిలీ సంపాదనలు, బదిలీ చెల్లింపులు, కానుకలు మొదలైనవి. మూలధన ఖాతా కింద ఖర్చు కింద దీర్ఘకాలిక స్వల్పకాలిక అప్పులు ఇచ్చినవి. బంగారం, విదేశీ మారక నిల్వల్లో పెరుగుదల, ప్రతిఫలహీన చెల్లింపులు, ఇవన్నీ లాస్ట్కి రాబడులు, ఆదాయాలు మొత్తాన్ని మనం రాసుకుంటాం. పోతే ఈ కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఆన్ కరెంట్ అకౌంట్స్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ యాక్చువల్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఇన్ షార్ట్ పీరియడ్. ఇట్ ఇంక్లూడ్స్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ బోత్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ గూడ్స్. దేర్ కెన్ బి ఐదర్ surplus or deficit in current account.
The current account includes export and imports of services, interests, profits, dividends, and unilateral receipts payments from to abroad. ఇవన్నీ కూడా కరెంట్ అకౌంట్లో మనం చూపిస్తున్నటువంటి అంశాలు. తర్వాత క్యాపిటల్ అకౌంట్లో వచ్చేసి ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ది రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆన్ account. It refers to all financial transactions. The capital account involves inflows and outflows relating to investments, short term borrowings, lendings, and medium term of long term borrowing lendings. There can be surplus or deficit in the capital account. It includes private foreign loan flow, movement in banking, capital, official capital transactions, reserves, gold movement, etc. ఇది మూలధన ఖాతాకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత డిసీక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, విదేశీ వ్యాపార చెల్లింపుల్లో అసమతౌల్యం. ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఈజ్ సెడ్ టు బి equilibrium when the demand for a country's currency is equal to the supply of it. Disequilibrium in balance of payment takes place when the demand for foreign exchange exceeds its supply or vice versa. When demand for foreign currency exceeds its supply, deficit. BOP when supply of foreign exchange exceeds its demand, surplus BOP. అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల విశేషంలో ఆదాయాలు తక్కువగా ఉంటే వ్యయాలు ఎక్కువగా ఉంటే, అంటే ఎగుమతులు తక్కువగా ఉంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల విశేషం ప్రతికూలం. మరి ఈ చెల్లింపుల విశేషంలో అసమతౌల్యానికి కారణాలు ఏంటి అన్నప్పుడు కాజెస్ ఆఫ్ డిసీక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ మనం ఒకసారి ఈ చార్టు అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే డిసీక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో నేచురల్ కాజెస్, ఎకనామిక్ కాజెస్, పొలిటికల్ కాజెస్ అని చెప్పేసి 3 భాగాలు ఉన్నాయి. సహజ కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు అని చెప్పేసి. మళ్ళీ ఆర్థిక కారణాల్లో తీసుకున్నట్టయితే డొమెస్టిక్ ఇండికేటర్స్, అఫీషియల్ ఫ్లక్చుయేషన్స్, సైక్లికల్ ఫ్లక్చుయేషన్స్, capital movement, huge development projects, technological progress, exhaustion of certain natural resources, other economic factors. These are the economic factors causes of disequilibrium. దీనిలో ఫస్ట్ నేచురల్ కాజెస్ తీసుకున్నట్టయితే నేచురల్ క్లైమేట్ లైక్ ఫ్లడ్, ఎర్త్క్వేక్ ఎట్సెట్రా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిసీక్విలిబ్రియం ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ అన్ ఎకానమీ. తర్వాత ఎకనామిక్ కాజెస్లో డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్, సైక్లికల్ ఫ్లక్చుయేషన్స్, క్యాపిటల్ మూవ్మెంట్స్, హ్యూజ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, tardy technological progress, exhaustion of certain natural resources, other economic factors, rapid growth of population, demonstration effect, restrictive import policy by the developed countries, etc. Then political causes.
మరి ఇక్కడ ఈ అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల సెషన్లో అసమతౌల్యానికి కారణాలుగా పరిశీలించినట్లయితే ఫస్ట్ జనాభా పెరుగుదల. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ఒక తీవ్రమైనటువంటి సమస్య. పెరిగే జనాభాకి డిమాండ్ సరిపడే వస్తు సప్లై లేకపోవడం వల్ల ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఎక్కువగా వస్తువులను దిగుమతి చేసుకుంటారు. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల సెషన్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. రెండవది అభివృద్ధి కార్యక్రమాలు. మరి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం ప్రజలకి మేలైన పరిస్థితులను కల్పించాలి. అందువల్ల అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి మూలధన వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం, ముడి సరుకులు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ప్రకృతి వైపరీత్యాలు. భూకంపాలు, అనావృష్టి, అతివృష్టి, వరదలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశంలో వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటుంది. ఫలితంగా ఎగుమతులు క్షీణించి దిగుమతులు పెరుగుతాయి. నెక్స్ట్ ప్రదర్శన ప్రభావం. దీని గురించి డ్యూజెన్బెరీ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. అభివృద్ధి చెందిన దేశాల వస్తువుల ప్రదర్శనకు గురయ్యి ఆ వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల సెషన్లో అసమతౌల్య పరిస్థితులు ఏర్పడతాయి. నెక్స్ట్ ద్రవ్యోల్బణ పరిస్థితులు. దేశంలో ద్రవ్యోల్బణం సంభవించడం వల్ల ఎగుమతి చేసే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఎగుమతి పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా దేశంలో ధరలు పెరగడం వల్ల దిగుమతుల పరిమాణం కూడా పెరుగుతుంది. ఫలితంగా చెల్లింపుల సెషన్లో అసమతౌల్య పరిస్థితులు ఏర్పడతాయి. నెక్స్ట్ రుణాలు. అభివృద్ధి కార్యక్రమాలపై వనరులు సరిపోక ఇతర దేశాల వద్ద రుణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాక తీసుకున్న రుణాలపై అధిక శాతం వడ్డీ రేటు ఉన్నట్లయితే చెల్లింపుల సెషన్లో అసమతౌల్యం పరిస్థితులు దాపరిస్తాయి. ఇక రాజకీయ పరిస్థితుల విషయం తీసుకుంటే దేశంలో స్థిరమైన రాజకీయ పరిస్థితులు లేనట్టయితే మరియు యుద్ధాలు, తిరుగుబాట్లు సంభవిస్తే ఉత్పత్తి కుంటుపడి చెల్లింపుల సెషన్లో అసమతౌల్యతకు దారితీస్తుంది. తర్వాత సామాజిక కారకాల్లో నూతన ధోరణిలో వచ్చే మార్పులు, ప్రజల అభిరుచుల అలవాట్లలో వచ్చే మార్పులు మొదలైనవి సామాజిక అంశాలు చెల్లింపుల శేషాన్ని ప్రభావితం చేస్తాయి. తర్వాత చక్రీయమైనటువంటి ఒడిదుడుకులు. వ్యాపారంలోని చక్రీయమైన ఒడిదుడుకుల వల్ల అసమతుల్యం ఏర్పడవచ్చు. ఉదాహరణకి విదేశాలలోని ఆర్థిక మాంద్యం ఆ దేశం యొక్క ఎగుమతులపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యం తగ్గుదల ఏర్పడి చెల్లింపుల శేషంలో అసమతుల్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నిరుత్సాహక మార్కెటింగ్ వ్యూహాలు. మరి అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాలలో స్థానిక మార్కెట్ దగ్గర నుండి జాతీయ మార్కెట్ వరకు అనేక లోట్లపాట్లతో కూడుకొని ఉంటుంది. దీనివల్ల విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. చివరగా మూలధన సంచయనం, విదేశీ మారక నిల్వలు, బంగారము మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలకి భద్రత కోసం తరలి వెళ్తున్నాయి. దీనివల్ల విదేశీ వ్యాపారంలో లోటు ఏర్పడుతుంది. ఇకపోతే ఈ అసమతౌల్యాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనే దానికి సంబంధించి అసమతౌల్య నివారణ చర్యల గురించి చెప్పుకుందాం. మరి మెథడ్స్ ఆఫ్ కరెక్టింగ్ BOP. The measures to correct the BOP may be examined under the two heads: automatic measure, deliberate measures. Automatic measures లో under the gold standard mechanism, disequilibrium of BOP corrected. Deliberate measures లో it can be classified into trade measures and monetary measures. డెలిబరేట్ మెజర్స్లో ట్రేడ్ మెజర్స్, మానిటరీ మెజర్స్. ట్రేడ్ మెజర్స్లో ది ట్రేడ్ మెజర్స్ టు కరెక్ట్ డిసీక్విలిబ్రియం ఇన్ BOP కన్సిస్ట్ ఆఫ్ మెజర్స్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్ అండ్ రెడ్యూస్ ఇంపోర్ట్స్. ట్రేడ్ మెజర్స్: export promotions, import substitution or reduction in imports. Export promotions:
The export of it can be increased by providing subsidy to export industry, tax concession, reduction in export duties, etc. Reduction in imports. It is possible to reduce the import of a country by adopting following measures: imposition of new tariff and increasing the existing import duties, by introducing the quota system, by a system of compulsory licensing, by way of import or commercial prohibitions. Next, monetary measures లో deflation, devaluation, exchange rate depreciation, exchange control, encouragement to foreign investment, encouragement to tourism. Monetary measures లో deflation. Deflation is the reduction in the quantity of money to reduce prices and incomes. In the domestic market, when the currency is deflated, there is a decrease in the income of the people. This puts curbs on consumption and government can increase exports and earn more foreign exchange. Devaluation. Devaluation is lowering the exchange value of the official currency. When a country devalues its currency, exports becomes cheaper and imports become expensive, which causes a reduction in the BOP deficit. Exchange rate depreciation. By reducing the value of the domestic currency, government cut the disequilibrium in the BOP in the economy. Exchange rate depreciation reduces the value of home currency in relation to foreign currency. As a result, import becomes costlier and export become cheaper. It also leads to inflationary trends in the economy. Exchange control. All exports are directed to the monetary authority. Their foreign exchange earnings and the total available foreign exchange is rationed among the licensed importers. The license holders can import any good but amount if fixed by monetary authority. Encouragement to foreign investment. By encouraging foreign investment, it is possible to procure extra foreign exchange which could be used to reduce the deficit in the BOP. Encouraging tourism. By encouraging the tourism of the country, the government can earn the much required foreign exchange reserve, which will help to reduce the disequilibrium in the BOP of the economy. మరి ఇక్కడ అసమతౌల్యాన్ని ఏ విధంగా నివారించాలనే వాటిలో ఫస్ట్ ప్రతిద్రవ్యోల్బణం. విదేశీ వస్తువులకి గల డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు చెల్లింపుల శేషం ఏర్పడుతుంది, ప్రతికూల వ్యాపార చెల్లింపుల శేషం ఏర్పడుతుంది. విదేశీ వస్తువుల వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా వాటి డిమాండ్ తగ్గించవచ్చు. ప్రతిద్రవ్యోల్బణం వల్ల ధరలు ఆదాయాలు తగ్గుతాయి. ఇది విదేశీ వస్తువుల డిమాండ్ తగ్గించగలుగుతుంది. అంతేకాకుండా స్వదేశీ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్, మూల్య న్యూనీకరణ. మన యొక్క మారకపు విలువైన రూపాయిని బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం అధికారికంగా తగ్గించడాన్ని మూల్యహీనీకరణ అంటారు. ఇంతవరకు దీన్ని 1949, 1966, 1991 సంవత్సరంలో అమలు చేశారు. 1991 పారిశ్రామిక తీర్మానంలో
రూపాయి విలువను 20% తగ్గించారు. దీని ప్రకారము మన వస్తువులు 1991కి ముందు ₹1కి అమ్మితే 91 తర్వాత 80 పైసలు అవుతుంది. అంటే మన వస్తువుల ధరలు తగ్గి విదేశాలలో మన వస్తువులకు డిమాండ్ పెరిగి ఎగుమతులు పెరుగుతాయి. అట్లాగే 91కి పూర్వం విదేశీ వస్తువులను మన దేశంలో ₹1కి అమ్మితే 91 తర్వాత రూపాయి 20 పైసలు అమ్ముతుంది. అంటే విదేశీ వస్తువులకు మన దేశంలో ధరలు పెరిగి డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గడం ద్వారా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతుల్యాన్ని సవరించవచ్చు. తర్వాత మూల్యక్షయం. విదేశీ మార్కెట్లో మారకం డిమాండ్ సప్లైకి అనుగుణంగా రూపాయి విలువ తగ్గడాన్ని మూల్యక్షయం అంటారు. దీనివల్ల మూల్యహీనీకరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కూడా అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్య సవరణకి ఒక పద్ధతిగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎగుమతి ప్రోత్సాహక విధానంలో విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి 1991 నుండి ఎగుమతి ప్రోత్సాహక విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇందులో 1 పాక్షిక రూపాయి మార్పిడి విధానము, 2 నగదు పరిహార పథకం. పాక్షిక రూపాయి మార్పిడి విధానంలో ఎగుమతిదారుడు తన వస్తువుని ఎగుమతి చేయగా వచ్చినటువంటి విదేశీ మారక నిల్వలన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు ప్రకారం రూపాయిలో పూర్తిగా మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన కొంత మార్పు చేస్తూ తాను సంపాదించే విదేశీ మారక ద్రవ్యాన్ని పూర్తిగా కాకుండా పాక్షికంగా మార్పిడి చేసే విధంగా ప్రవేశపెట్టింది. దీనివల్ల 40% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన రేటు ప్రకారం 60% స్వేచ్ఛా మార్కెట్లో విదేశీ మారక నిల్వలను అమ్ముకోవచ్చు. తర్వాత నగదు పరిహార పథకాన్ని మనం పరిశీలిస్తే విదేశీ వ్యాపారం కొనసాగించేటప్పుడు కొన్ని పరిస్థితుల్లో విదేశాలలో వస్తువులకు డిమాండ్ లేక ఎగుమతిదారుడు నష్టపోతాడు. దీన్ని నివారించడానికి 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో నగదు పరిహార పథకాన్ని ప్రవేశపెట్టారు. విదేశీ వ్యాపారంలో ఎగుమతిదారులకు ఎంతైతే నష్టం వస్తుందో ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇది ఒక ఎగుమతి ప్రోత్సాహక విధానం అని చెప్పవచ్చు. దీంతో ఎగుమతులు పెరిగి విదేశీ వ్యాపారంలో అసమతౌల్యాలు కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత దిగుమతి సుంకాలు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల డిమాండ్ తగ్గించడానికి వాటి సుంకాలు విధించడం ద్వారా ఆ వస్తువుల ధరలు స్వదేశంలో పెరిగి డిమాండ్ తగ్గడం, తద్వారా దిగుమతులని తగ్గించవచ్చు. తర్వాత డంపింగ్ విధానం. ఈ విధానం స్వదేశీ పరిశ్రమల్ని విదేశీ పరిశ్రమల పోటీ నుండి రక్షించడానికి తోడ్పడుతుంది. మరి ఈ వస్తువుని స్వదేశంలో ఎక్కువ ధరకి విదేశాలలో తక్కువ ధరకు అమ్మడాన్ని డంపింగ్ అంటారు. దీనివల్ల విదేశాలలో వస్తువులకు డిమాండ్ పెరిగి తద్వారా ఎగుమతులు పెరుగుతాయి. తర్వాత నెక్స్ట్ జనాభా నియంత్రణ. దేశంలో పెరుగుతున్న జనాభాను తగ్గించడం ద్వారా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్యాన్ని నివారించవచ్చు. అలాగే అనుత్పాదక వ్యయాన్ని తగ్గించడం. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు అనుత్పాదక వ్యయాన్ని తగ్గించడం ద్వారా అసమతౌల్యాన్ని నివారించవచ్చు. ఈ విధంగా పై చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల శేషంలో అసమతౌల్యం కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత పన్ను విధానాలు లేదా సుంకాలు. దిగుమతి సుంకాలు విధించడం ద్వారా దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ద్వారా ఈ వస్తువుల యొక్క ధరలు పెరిగి డిమాండ్ తగ్గుతుంది. మరోవైపు స్వదేశీ ఉత్పత్తిదారులు దిగుమతి ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయడానికి ముందుకొస్తారు. దీనివల్ల విదేశీ వ్యాపారంలో శేషంలో అసమతౌల్యం కొంతవరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ కోటాలు. ఒక నిర్ణీత కాలానికి సంబంధించి ఒక దేశం దిగుమతి లేదా ఎగుమతి చేసే వస్తువుల ద్రవ్య విలువ లేదా పరిమాణాన్ని ప్రభుత్వం నియంత్రించినప్పుడు దానిని కోటా లేదా నిర్దిష్ట భాగం అంటారు. వివిధ దేశాల మధ్య ఎగుమతి దిగుమతి జరగాల్సిన వస్తువుల పరిమాణము మరియు విలువని కోటాల ద్వారా నియంత్రించవచ్చు. ఈ పద్ధతి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకోవడం, అనుమతి ఇవ్వకుండా ప్రత్యామ్నాయ వస్తువులను స్వదేశం నుండి ఉత్పత్తి చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు. చివరగా మారక నియంత్రణ. మారక రేటు నియంత్రణపై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని పొందడానికి ప్రభుత్వం ఈ చర్యను చేస్తుంది. ఈ పద్ధతి ప్రకారము అన్ని రకాల ఎగుమతులకు సంబంధించిన విదేశీ మారక ద్రవ్యాన్ని కేంద్ర అధికారిక యంత్రాంగానికి అందజేయవలసిందిగా కేంద్ర బ్యాంక్ సూచిస్తుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిత్యావసర వస్తువులకి మాత్రమే పరిమితమవుతుంది. ఈ విధానంలో దేశంలో దుర్భర పరిస్థితులు రాకుండా చూడవచ్చు.
ఈ విధంగా మనం ఈ అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల సెషన్లో అసమతౌల్యం అంటే ఏంది, మరి అసమతౌల్యానికి కారణాలు ఏంటి, మరి అసమతౌల్యాన్ని నివారించాలంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని ఇక్కడ ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టూడెంట్స్. టుడే ఈ అంతర్జాతీయ వ్యాపార చెల్లింపుల చేసినటువంటి టాపిక్ 6th సెమిస్టర్కి సంబంధించి అంతర్జాతీయ అర్థశాస్త్రంలో మనం చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.